భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అశ్వారావుపేట ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు హాజరయ్యారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలంతా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త సంసిద్ధుడై ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సర్వసన్నద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఈయన సెప్టెంబర్ 10-11 తేదీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం చేయాలని, ముఖ్య కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలని నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎక్కడైనా రైతులకు సమస్య ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సబ్ డివిజన్ పరిధిలో రైతులు యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాల కేంద్రాల దగ్గర పడిగాపులు కాసినప్పటికీ కూడా సరిపడా యూరియా లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 46 టన్నుల యూరియా వస్తుందని తెలుసుకున్నటువంటి రైతులు మనుగూరు పరపతి సంఘం దగ్గర పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. కానీ అక్కడికి వచ్చినటువంటి అధికారులు 46 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 10 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, ఒక ఎకరా ఉన్న రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే అందిస్తామని, ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 2 బస్తాలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. 46 టన్నులు రావాల్సిన 46 టన్నులు రావాల్సిన చోట 10 టన్నులు రావడం ఏంటంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితిలో ఉంటే పంట ఎదుగుదల లేకుండా పోతుంది, దిగుబడి రాదని ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా పెరుగుతుంది. నిన్న రాత్రి భయపెడుతూ వేగంగా పెరిగినటువంటి గోదావరి దిగువనున్నటువంటి శబరి పోటు వల్ల భయంకరమైన రీతిలో పెరిగి దాదాపు 50 అడుగులు దాటిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం శబరి శాంతించిన నేపథ్యంలో భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా కొనసాగుతుంది. రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తా ఉంది. అటు ఎగువన ఉన్నటువంటి దుమ్ముగూడ మండలంలో ఉన్నటువంటి పర్ణశాల దగ్గర సీతమ్మ వాగు పొంగి పొలడంతో సీతమ్మ నారచీరతో పాటు పర్ణశాలలో ఉన్నటువంటి కొంత ప్రాంతం అంతా ముంపునకు గురైపోయింది. ఎగువన ఉన్నటువంటి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద కొద్ది తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో రేపటికి గోదావరి శాంతిస్తుందని అధికారులు తెలియజేశారు.